ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్కిన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఆ మిల్క్ మేడ్ జోలికే పోరు. దాని జోలికి పోకూడదు కదా. స్వీట్స్ జోలికే పోకూడదు. రాధిక, మీరు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మీ బాడీతో, మీ ఆరోగ్యంతో? ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్పండి నాకు. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి, అవన్నీ క్యూర్ అయ్యాయి. మెయిన్ ఒక హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయ్యింది డైట్ స్టార్ట్ చేశాక. సో మీరు మీ ఎగ్జాంపుల్ తో పొద్దున్న లేస్తారు, ఎలా ఉండేది మీ డే అంతా? నార్మల్ గా స్టఫ్డ్ దోశ కాకుండా ప్లెయిన్ దోశ చేసుకుంటే 2 దోశాస్ విత్ పల్లి చట్నీ, టమాటా చట్నీ. హెల్దీయే కదా అది అనిపిస్తుంది కదా. బట్ మేడం డైట్ లో స్టార్ట్ అయ్యాక అది హెల్దీ కాదు అని తెలుసుకున్నా నేను. ఎలా ఉండేవారు మీరు రాధిక ఫస్ట్? డ్రెస్సులు 76 kgs. నేను యాక్చువల్గా 55 అలానే ఉండేదాన్ని. నేను చేసిన నెగ్లిజెన్సీ ఏంటంటే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ రెగ్యులర్ లేవు అని నేను అసలు అది పట్టించుకోలేదు. 3-4 మంత్స్కి ఒకసారి వచ్చేది. ఏంటి నేను వెయిట్ గెయిన్ అవుతున్నా ఎందుకు ఏంటి అని. నాకు అప్పుడు యాక్టివ్గా ఉండకపోయేదాన్ని, బద్ధకంగా ఉండేది, పనులు చేసుకోవడానికి ఎనర్జీ సరిపోకపోయేది. ఆవిడ డైట్ లో ఏమేమి లోటుపాట్లు కనిపించాయి మీకు? తింటున్నా కూడా నీరసంగా ఉంది. ఎందుకు నీరసంగా ఉంది? బికాజ్ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ యువర్ పిసిఓడి. సో నీరసం వస్తే మాత్రం మీరు ఆప్షన్ ఇస్తారు. అసలు ఆకలిస్తే కూడా ఆప్షన్ ఉంది, అర్ధరాత్రి కూడా లేసి తినమంటారు. కానీ మీరు చెప్పిందే తినాలి. నేను చెప్పిందే తినాలి. ఆకలి తీర్చడానికి నా దగ్గర. సో ఏం చేంజెస్ ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు చెప్పండి రాధిక మీరు? స్టమక్ చాలా ఎక్కువ ఉండేది, తగ్గింది. మెయిన్గా నెక్ మీద బ్లాక్నెస్ ఉండేది, అది తగ్గింది. నా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. నీ పెయిన్ ఉండేది బాగా నాకు. ఎంత కాలంలో మీరు ఎన్ని కిలోలు తగ్గారు? నేను ఫస్ట్ 2 months వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఎంత మనం మనసును చూడండి శరీరాన్ని కాదని చెప్పి పుస్తకాలు రాసుకున్నా కూడా అందరికీ ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇవాల్టి జనరేషన్లో. ఏంటంటే సన్నగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కళకళలాడాలి, చర్మం బాగుండాలి అని చెప్పి. వీటన్నిటికీ మూలం ఏమిటంటే మన డయట్. అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అండ్ మోటివేషనల్ కోచ్ వినీల గారితో ఫిట్ అండ్ హిట్ విత్ వినీలా 3rd ఎపిసోడ్కి స్వాగతం, వెల్కమ్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిజంగానే ఎవరో ఏదో చెప్తే మనం తినేసి తగ్గిపోతామా అని అనిపిస్తుంది కదా చాలామందికి. సో నేను కూడా స్వయంగా వినీల్ గారిని అడిగాను, ఏమండి మీరు ఈ డైట్ చెప్పి ఎవరైనా దాన్ని పాటించి తగ్గిన వాళ్ళు ఉన్నారా, బెటర్ అయిన వాళ్ళు ఉన్నారా, ప్లీజ్ ఒకళ్ళని తీసుకొస్తారని చెప్పి అటువంటి ఒక ఆవిడ క్లయింట్ని తీసుకొచ్చారు. లెట్స్ టాక్ టు హర్. రాధికని మనం రాధికతో మాట్లాడించి తను ఏం ఫాలో అయ్యారు, ఏం తప్పులు చేశారు, డైరెక్ట్ లైవ్ కేస్ స్టడీ. అఫ్ కోర్స్ వినీల గారు కూడా స్వయంగా లుకింగ్ గార్జియస్ యాజ్ ఆల్వేస్ మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. వెల్కమ్ వినీల గారు. అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఉన్నమాట చెప్పేస్తున్నా, మామూలుగా నేను అప్పుడు లావుగా ఉండేదాన్నని ఎవరు ఒప్పుకోరు స్క్రీన్ మీదకి వచ్చి చెప్పడానికి, బట్ అలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా అయ్యానని చెప్పడానికి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వినీల్ గారు ఎంతకాలంగా పరిచయం రాధిక గారు మీకు? అంటే యాక్చువల్గా నాకు ఏ క్లయింట్స్ అంత అంటే వచ్చి జాయిన్ అవుతారు అంటే చాలా మందిని మీట్ అవుతూ ఉంటాము యూజువల్గా. సో ఐ నో యాజ్ ఎ క్లయింట్, అంటే నాకు ఒక క్లయింట్ పేరు ఒకటే కూడా కాదు, ఏజ్, హెల్త్ ఇష్యూస్, అలా బిఎంఆర్ మాత్రమే, దాన్ని బట్టి కోడింగ్స్ రాస్తా, అంతవరకే తెలుసు. తను నా దగ్గరకు వచ్చి మళ్ళీ నేను టెస్టిమోనియల్ ఇస్తాను మెయింటెనెన్స్కి జాయిన్ అయ్యేటప్పుడు, అప్పుడు నాకు రాధిక అని రిజిస్టర్ అవుతారు. రాధిక, మీరు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మీ బాడీతో, మీ ఆరోగ్యంతో? ఎంత హ్యాపీగా ఉన్నారు చెప్పండి నాకు. చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి, ఓకే, అవన్నీ క్యూర్ అయ్యాయి. మెయిన్ గా ఒక హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయ్యింది డైట్ స్టార్ట్ చేశాక. అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను 3 months డైట్ చేశాను, ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ కి వెళ్ళాలి. 3 months కొంచెం వెయిట్ లాస్ డైట్ కి నుంచి ఇప్పుడు మెయింటెనెన్స్ లోకి వస్తున్నారు. ఓకే. యాక్చువల్లీ ఏమేమి తినేవారు మీరు? ఎలాంటి హ్యాబిట్స్ ఉండేవి మీకు? యాక్చువల్గా నార్మల్ గా మన ఇండియన్స్ అందరం రైస్ బేస్డ్ ఫుడ్స్ తింటాం కదా, తెలంగాణ మాది. సో చికెన్, మటన్, రైస్, మన టిఫిన్స్ యాజ్ యూజువల్ గా అందరు తినేవే తినేదాన్ని. కొంచెం ఎగ్జాంపుల్స్, క్వాంటిటీస్ తో చెప్పండి. ఎందుకంటే అందరం, నేను కూడా ఇంక్లూడింగ్, అందరం ఏమనుకుంటాం, ఇంతే కదా మనం తక్కువ తింటాం, మనకెందుకు వెయిట్ వస్తుందని అనుకుంటారు చాలా మంది. సో మీరు మీ ఎగ్జాంపుల్ తో పొద్దున్న లేస్తారు, ఎలా ఉండేది మీ డే అంతా? నార్మల్ గా స్టఫ్డ్ దోశ కాకుండా ప్లెయిన్ దోశ చేసుకుంటే 2 దోశాస్ విత్ పల్లి చట్నీ, టమాటా చట్నీ. హెల్దీయే కదా అది అనిపిస్తుంది కదా. బట్ మేడం డైట్ లో స్టార్ట్ అయ్యాక అది హెల్దీ కాదు అని తెలుసుకున్నా నేను. సో 2 దోశలు పల్లి చట్నీ. బాగా ఎంత ఆయిల్ వేస్తారు ఒక్కొక్క దోశలో? నార్మల్ గానే ఇస్తాను మేడం. నార్మల్ అంటే ఏంటని? 1 tablespoon ఆర్ 1 tablespoon అంటే 2 tablespoons ఆయిల్ మీకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లో శుభ్రంగా వచ్చేది. కాకపోతే మనం యూజ్ చేసేది రైస్ యూజ్ చేస్తాం కదా, వైట్ రైస్.
మేడం డైట్లో వైట్ రైస్ ఉండదు, బ్రౌన్ రైస్ ఆర్ బ్లాక్ రైస్. చేంజెస్ తర్వాత చెప్దురు. ఫస్ట్ మీరు ఏం తినేవారు చెప్పండి ఫస్ట్. యాజ్ యూజువల్గా దోశ, పూరి, చపాతి, ఎనీథింగ్ మన పూరీలు అయితే 3 పూరీలా 3 or 4 తినేది. స్మాల్ అయితే 4. ఏమనుకోకండి ఇలా అడుగుతా. 3. అందర దోశ అయితే 2 పూరీలు టేస్ట్ ఉంటాయిగా నూనెతో. పూరి అసలు మిల్క్ మేడ్ తో తింటే వెనిల గారు ఉంటుంది. మీకు బాగా ఇలా నొప్పడితో తగ్గుండేంత. అంటే స్కిన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఆ మిల్క్ మేడ్ జోలికే పోరు. స్కిన్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు అసలు దాని జోలికి పోకూడదు కదా. స్వీట్స్ జోలికే పోకూడదు. అంటే ఎలాగో స్వీట్స్ రూపంలో మనం రైస్ తింటున్నాం. కరెక్ట్. సో మళ్ళీ దానికి యాడెడ్గా మళ్ళీ స్వీట్స్, మళ్ళీ కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, అంటే ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ చాలా వరకు అవాయిడ్ చేస్తేనే మంచిది. సో అయితే రాధిక గారు పొద్దున పల్లి చట్నీ అండ్ ఇది దోశలు లేకపోతే పూరీలు ఇంకా అవే చపాతీలు. నార్మల్గా లేవంగానే బిఫోర్ దట్ నాకు తెలియకపోయేది, హీట్ వాటర్ మధ్యలో అలవాటు చేసుకున్నాను. కాఫీ, టీతో స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్, యాజ్ యూజువల్గా లంచ్, రైస్, కర్రీస్ అది తక్కువ క్వాంటిటీ, రైస్ నార్మల్ క్వాంటిటీ, కర్రీస్ దానికి సరిపడా, సాంబార్, కర్డ్, నైట్ టిఫిన్స్ ఆర్ చపాతి, లేకపోతే సమ్టైమ్స్ రైస్. సండేస్ వస్తాయి బిర్యానీ, నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ బాగా తినేదాన్ని. ఇంకా స్వీట్స్ యాజ్ యూజువల్గా అందరూ ఎలా తీసుకుంటారో అలానే తినే. వారానికి 2-3 సార్లు స్వీట్లు అంతేనా? అంత కూడా కాదు, 1 or 2 times. యా, అంటే ఇది వినడానికి రోజు స్వీట్స్ తీసుకున్నట్లే కదా. అంటే పొద్దున స్వీటే, మధ్యాహ్నం స్వీటే, సాయంత్రం స్వీటే. అంటే స్వీట్ గా లేని స్వీట్స్ తింటున్నాం. అంటే ఆ షుగర్ కార్బ్స్, అంటే అందులో కార్బ్సే ఉన్నాయి అమ్మాయి తినే దాంట్లో ఎక్కువ. సో ఆబ్వియస్లీ ఇది వినంగానే మన మామూలు తెలుగింటి హ్యాబిట్స్, తనేమి ఎక్స్ట్రీమ్గా ఏమి పిజ్జాలు బర్గర్లు కూడా తినేయట్లేదు, ఏముంది ఇందులో తప్పు అని అనిపిస్తుంది. సో వినిల్ గారు వినంగానే మీకు మళ్ళీ ఇదే కదా అనిపించిందా? అసలు నేను వాళ్ళ డైట్ కనుక్కోరా? నేను చెప్పింది తింటారా అనేదే నా క్వశ్చన్. అంతే. మీ డైట్ నాకు అనవసరం. మీ క్యాలరీస్ ఎన్నో అన్ని క్యాలరీస్లో క్యాలరీ డెఫిసిట్ కూడా ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయండి. సేమ్ క్యాలరీస్ ఇస్తాను, అయినా వీళ్ళు రోజుకు ఒక 2000, 2500, 3000 దాకా కూడా తీసుకుంటూ ఉంటారు అందరూ. అంటే మనం కౌంట్ చేయం కాబట్టి, కౌంట్ చేసుకొని తినం కాబట్టి. సో వెంటనే ఆకలేసే ఛాన్సెస్ ఉంటాయని అడిషనల్ ఆడియో 10 వెరైటీస్ కూడా ఇస్తా. ఓకే, మీకు ఆకలేస్తుందా, కళ్ళు తిరుగుతున్నాయా, అది తినేసేయండి. మీ బాడీ ఎలా చెప్తుందో అలా వినండి. అది షివరింగ్ వస్తుందా, తినేసేయండి. నేనే ఆప్షన్స్ పంపిస్తున్నాను. అవి ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా తినచ్చు. అవే తినాలి, కానీ అవే తినాలి. ఒక 10 హెల్దీ ఆప్షన్స్ పంపిస్తారు. అలా తినబట్టే కదా తను 3 monthsలో 11 kgs అండ్ తన ఇర్రెగ్యులర్ పీరియడ్స్, షీ హ్యాస్ PCOD, అది కూడా క్యూర్ అయింది. బికాజ్ ఆఫ్ ఓన్లీ లైఫ్ స్టైల్ అండ్ డైట్, ఎక్సర్సైజ్. ఈ మూడిటి వల్ల మాత్రమే సాధ్యం. తన కళ్ళలో షీస్ ఫీలింగ్ సో మచ్ గ్రాటిట్యూడ్. అది ఎలా ఉండేవారు మీరు రాధిక ఫస్ట్? డ్రెస్సులు 76 kgs. నేను యాక్చువల్గా 55 అలానే ఉండేదాన్ని. నేను చేసిన నెగ్లిజెన్సీ ఏంటంటే మోస్ట్లీ అందరూ ఇండియన్ ఉమెన్స్ చేసే నెగ్లిజెన్సీనే అది. నాకు PCOD ప్రాబ్లం ఉంది, పీరియడ్స్ రెగ్యులర్ లేవు అని నేను అసలు అది పట్టించుకోలేదు. 3-4 monthsకి ఒకసారి వచ్చేది. నేను బాగా స్ట్రగుల్ అయ్యేదాన్ని అప్పుడు. అలా వెయిట్ 1 month మిస్ అయినా 1 or 2 daysలోనే 2-3 kgs అలా గెయిన్ అవ్వుకుంటూ నేను 50-53 ఉండేదాన్ని. 76కి వచ్చాను 1 or 2 yearsలోనే. బట్ నేను అబ్జర్వ్ చేసుకుంటలేను నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను వెయిట్ గెయిన్ అవుతున్నా ఎందుకు ఏంటి అని. నాకు అప్పుడు యాక్టివ్గా ఉండకపోయేదాన్ని, బద్ధకంగా ఉండేది, పనులు చేసుకోవడానికి ఎనర్జీ సరిపోకపోయేది. అంత వెయిట్ ఉన్నా కూడా నాకు నీ పెయిన్ వచ్చేది, లెగ్స్ పెయిన్ వచ్చేది, ఎక్కువ దూరం నడవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించేది. తర్వాత నేను కొన్ని ఇలానే వీడియోస్ చూసి మనం తీసుకునే లైఫ్ స్టైల్లో కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, సో అవి తగ్గించుకోవాలని ఈ మిడిల్లో నేను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఏం చెప్పారంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ కంపల్సరీ 1 or 2 hours, బ్రాడ్గా చెప్పారు. అట్లా చెమట వచ్చేటట్టు, మీరు స్వెట్ వచ్చేటట్టు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, తీసుకునే ఫుడ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పారు. ఏం ఫుడ్ చేంజ్ చేసుకోవాలి అని క్లారిటీగా అడిగితే వాళ్ళు చెప్పట్లేదు గైనకాలజిస్టులు. రోటీ తీసుకోండి, నార్త్ ఇండియన్స్ లాగా కర్రీస్ ఎక్కువ, రోటీ అలా డైట్లో కార్బ్స్ తగ్గించుకోండి ఇలా చెప్పారు. సో నేను ఓన్గా ఇంట్లో ఒకసారి ట్రై చేశాను. ఈ దోశ, ఇడ్లీస్ ఇవన్నీ బంద్ చేసి నేనేం తీసుకున్నా అప్పుడు, ఈ వాటి ప్లేస్లో ఓట్స్, రోటీ ఇలా తీసుకొని నేను 2 monthsలో 6 kgs లాస్ అయ్యాను. బట్ తర్వాత ఏంటంటే
పీసీఓడి కంట్రోల్ అవ్వలేదు అప్పుడు. నేను రన్నింగ్‌కి వెళ్ళాను. డైట్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే 6 కేజెస్ తగ్గాను. 76 నుంచి 70కి వచ్చాను. తర్వాత పీరియడ్ ఇష్యూ తగ్గక నేను మళ్ళీ గెయిన్ అయ్యాను. సో, నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని సెర్చ్ చేస్తున్నప్పుడు మేడం వీడియోస్ కనిపించాయి నాకు అప్పుడు ఏమనుకున్నారు? యూట్యూబ్‌లో. ఈవిడ మరీ అంటే ఇలా ఉండడం నాకు సాధ్యం కాదు ఎలాగో. కాబట్టి నాకెందుకు అని అనిపించిందా? నాకు అలా ఏం అనిపించలేదు. ఇంత గ్లామరస్ మేడం ఏంటి డాక్టర్‌లా లేరు కానీ ఇంత గ్లామరస్ గా ఎలా యాక్చువల్‌గా కనిపిస్తారు అయితే అనిపించారా? నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్‌లోనో సంథింగ్ నాకు ఐడియా లేదు. ఫేస్‌బుక్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్. మేడం శారీస్, జ్యువెలరీ బాగా నచ్చాయన్నమాట. సో, అలా చూడడం స్టార్ట్ చేసి మ్యాటర్ ఏంటి అని తర్వాత వింటే వెయిట్ లాస్ గురించి మేడం చెప్పే రెసిపీస్ అవన్నీ కూడా మంచిగా అనిపించినాయి. హెల్తీ వేలో ఉన్నాయి. ఏ పౌడర్స్, ఎలాంటి మెడిటేషన్స్ ఇలా లేకుండా మన ఫుడ్ మన ఇంట్లో ఉన్న కిచెన్స్‌తో వాడుకునేది అలా ఉన్నాయి. మేము యాక్చువల్‌గా మిడిల్ క్లాస్. సో, ఎక్కువ ఉంటదేమో ఫీ అని నేను అనుకున్నాను. సో, మా రిలేటివ్స్ ఒక ఆమె నేను ఆ వీడియోస్ ఫాలో అయ్యేది మేడంది. ఒక్కసారి ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఉంది కదా! మనం కాల్ చేసి కనుక్కుందాము అని చెప్పేసి కనుక్కున్నాము. గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా సింపుల్‌గా టెస్ట్‌లు అవి ఇవి రెగ్యులర్‌గా ట్రీట్మెంట్‌కెళ్తే ఆ అమౌంట్‌తో కంపేర్ చేసుకుంటే మేడం తీసుకునే ఫీ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. మనకు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి తర్వాత డాక్టర్స్‌కి పెట్టే బదులు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన ఫుడ్‌ని చేంజ్ చేసుకోవడం కోసం పెట్టడం ఇది వన్ వర్త్ టైం ఇట్ అనిపించింది అది వన్ నాకు. టైం ఒక అస్త్రం లాంటిది కదా మీ చేతిలో. అంటే మీకు ఫండమెంటల్స్ అర్థం అవుతే తర్వాత మీరు ఆ ప్రోగ్రామ్ మీ అంతటి మీరు కంటిన్యూ చేసుకోవడానికి. సో అది. సో వినీల్ గారు ఆవిడ అసలు దాపరికం లేకుండా చాలా నిజాయితీగా చెప్పారు. కోర్స్ మీకు చాలా మందిని చూస్తూ ఉంటారు కానీ ఫండమెంటల్గా మీరు హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు బ్యాలెన్స్ డైట్ అని చెప్పి ఇచ్చేది అందులో ఇంత రైస్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, అన్నీ ఉంటాయి తప్ప వాటిలో యాక్చువల్ న్యూట్రిటివ్ వాల్యూ ప్రోటీన్ చూస్తే ఉండదు. మీరు నోటీస్ చేసి ఉంటారు. ఆవిడ డైట్లో ఏమేమి లోటుపాట్లు కనిపించాయి మీకు? అంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి. తనే చెప్పింది కదా, తింటున్నా కూడా నీరసంగా ఉంది. ఎందుకు నీరసంగా ఉంది? బికాజ్ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ యువర్ పిసిఓడి. దాన్ని కరెక్ట్ చేయాలి ముందు. అంటే ఫ్యాట్ లాస్ని పక్కన పెట్టాలి, ముందు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కరెక్ట్ చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ చేయాలంటే ముందు ఒక సటన్ పీరియడ్లో నేను ఫుడ్ ఆపేయాలి. ఆపేసి నిద్ర కరెక్ట్గా పోవాలి. ఒకవేళ ఫస్ట్ ఆపేసిన వెంటనే ఆకలి అవ్వచ్చు. నేను ఒక 10 days ఇస్తా బాడీకి. ఓకే, మీకు ఆకలేస్తుందా, మీకు అడిషనల్ ఆడియో ఉంది, యూ స్టార్ట్ ఈటింగ్, నో ప్రాబ్లం. అది మెల్లగా అడ్జస్ట్ అయిపోద్ది. వాళ్ళకి వేయింగ్ స్కేల్ మీద వాళ్ళ ఇంచెస్ తగ్గటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. అండ్ ఆబ్వియస్గా డబ్బులు అంటున్నారు కదా, మంత్లీ 15,000, 2 monthsకి 24,000. సో ఆ డబ్బులు కట్టిన దానికైనా దే విల్ స్టార్ట్ డూయింగ్ సీరియస్. ఓకే, రోజు మోటివేట్ అవుతూనే ఉంటారు. తగ్గనప్పుడు మేము మోటివేట్ చేస్తూ ఉంటాం. ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది. 2 months ఏం చేస్తారు? అయ్యో, ఇప్పుడు నేను ఒక క్యాలరీస్ ఇచ్చాను, ఇప్పుడు నేను మీరు సేమ్ వెయిట్, మీ బాడీ ఒక పెద్ద రకమైన జోక్ అనుకుంటారు. నేను మీరు సేమ్ అని మీరు మామూలుగా అంటే ఊత పదంగా అన్నా కూడా క్యాజువల్ గా ఫ్లోలో. ఎగ్జాంపుల్కి మన ఇద్దరం సేమ్ వెయిట్, మీ హైట్ నాకంటే ఎక్కువ, కానీ మనం ఏమనుకుందాం అంటే ఇద్దరం సేమ్ హైట్ వెయిట్. నాకు థైరాయిడ్ ఉంది, మీకు పీసీఓడి ఉంది, తిని కూడా సేమ్ హైట్ వెయిట్, తినికి ఏమీ లేదు. మన ఇద్దరికి ఈ ముగ్గురం ఒకటే క్యాలరీస్ బిఎంఐ చూపిస్తుంది. అవును. కానీ నాకు ఒక రకమైన మెటబాలిక్ రేట్ ఉంటుంది బికాజ్ ఐ హ్యావ్ థైరాయిడ్, మీకు ఒక రకమైన మెటబాలిక్ రేట్ ఉంటుంది బికాజ్ యూ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. తిన మెటబాలిక్ రేటు తిన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. అంటే తను పాడు చేసుకుందా బాగుందా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ముగ్గురిది 3 different థింగ్స్. సో నేను ఎవ్రీ వీక్ క్యాలరీస్ సెట్ చేసి పంపిస్తాను. ఆ వీక్ రిజల్ట్ లేదనుకోండి, నెక్స్ట్ వీక్ క్యాలరీస్ సెట్ చేస్తాను విత్ హెల్దీ ఫుడ్. అంతే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ సేమ్. సో నీరసం వస్తే మాత్రం మీరు ఆప్షన్ ఇస్తారు. అసలు ఆకలిస్తే కూడా ఆప్షన్ ఉంది, అర్ధరాత్రి కూడా లేసి తినమంటారు. కానీ మీరు చెప్పిందే తినాలి. నేను చెప్పిందే తినాలి. ఆకలి తీర్చడానికి నా దగ్గర మెడిసిన్ ఉంది, బట్ నాట్ ఫర్ యువర్ క్రేవింగ్స్. మీకు ఇష్టమైన ఫుడ్ కావాలంటే నేను ఇవ్వను. కానీ మంచి ఫుడ్, మీకు కావాల్సిన అవసరమైన ఫుడ్ మాత్రం నేను చెప్తాను. ఇదే మీ ఫండమెంటల్. అందరూ పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ ఏముందిలే మెడిసిన్స్ వేసుకుందాం, తగ్గిపోతుందిలే, ఉండేది ఏంటి జీవితం అనుకుంటా ఉంటారు. ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు, అంటే మనం రన్నింగ్ ఇంజన్ పాడైపోయి సీజ్ అయిపోతే ఆ ఇంజన్ ఇంకా పనికిరాదు. ఆ ఇంజన్ పోయిందంటే కారే పనికిరాదు. అవును.
సో ఈ ఇంజన్ని రన్నింగ్లో ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. సో యూ నీడ్ టు రిపేర్ యువర్ సెల్ఫ్, అంతే. మీ లైఫ్ స్టైల్, మీ డైట్. అండ్ నేను ఇప్పుడు ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ పెట్టాను కాబట్టి నేను రైస్లోకి తీసుకెళ్తాను. ఐ విల్ గివ్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఫర్ 4 days, తన మెయింటెనెన్స్ క్యాలరీస్. మిగతా 3 days తను మటన్ తింటుందో, నేనైతే వెజ్ చెప్తాను మెయింటెనెన్స్ డైట్లో. వాళ్ళు చికెన్ తింటారో, వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటారు. బేసిక్గా మీరు అబ్నార్మల్గా అయ్యారు కాబట్టి మీరు నార్మల్సీలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి మీ కొత్త నార్మల్ని సెట్ చేయడమే, అంతే కదా. సో ఏం చేంజెస్ ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు చెప్పండి రాధిక మీరు? చేంజెస్ అంటే మెయిన్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మేడం. మీ లోపల బాడీలో నేను మేడం చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను సేవ్ చేసుకొని మనీ మా హస్బెండ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. మేడం డైట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, నువ్వు చేయలేవు, టైం టు టైం తినడం ఇంపాసిబుల్, మనం బయటకు వెళ్తాము అలా ఇలా అని తను యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ యాక్చువల్గా మనీ నేను సేవ్ చేసుకొని చాలా రోజులు వెయిట్ చేసి మనీ కలెక్ట్ అయ్యాక మేడం దగ్గరికి వెళ్ళి డైట్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను వదలలేదు, మేడం డైట్ నాకు చాలా నచ్చింది. సో ఎలాగైనా నేను జాయిన్ అవ్వాలి, హెల్దీ వేలో నేను వెయిట్ లాస్ అవ్వాలని డిసైడ్ అయ్యి వెళ్ళాను. స్టార్టింగ్ నాకు అందరూ మేడం టెస్టిమోనియల్స్కి ఎన్నికి వచ్చినప్పుడు ఈజీగా ఉంది, టేస్టీగా ఉంది, ఇలా అలా అని చెప్తారు. అనుకున్నంత ఈజీ ఏం కాదు మన ఫుడ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం. మేడం కూడా అదే చెప్తారు. ఫస్ట్ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. స్టార్టింగ్ మేడం చియా సీడ్స్ విత్ హాట్ వాటర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. టీ కాఫీ డైట్ లో ఉంటది, అది గిఫ్ట్ అనుకున్నా నేనైతే. మేడం ఇచ్చిన గిఫ్ట్. టీ కాఫీ లేకపోతే జీవితం ఎందుకండి అసలు. నేను డేకి 3 times కాఫీ తాగుతా, కాఫీ లవర్ ని. సో నాకు 2 times కాఫీ నచ్చేసారు ఆల్రెడీ. నేను కూడా అంతే, కాఫీ లవర్ ని. 2 times కాఫీ, అదొకటి హ్యాపీ అనిపించింది. డైట్ లో స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మన ఫుడ్ లో లేని ఐటమ్స్ అన్ని. యాక్చువల్ గా బ్లూబెర్రీస్ నేను ఎప్పుడూ తినలేదు, నాకు 33 years నేను ఎప్పుడు తినలేదు. మేడం డైట్లో నేను పన్నీర్ కూడా నాకు అంత నచ్చేది కాదు. బట్ మేడం డైట్ స్టార్ట్ చేశాక పన్నీర్ ఫేవరెట్ అయ్యింది. నాకు చాలా రెసిపీస్ తెలిసాయి. రెసిపీ చెప్పండి మాకు. రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క రెసిపీ మీరు చెప్తారు రెసిపీ కూడా. అసలు కుకింగ్ కాదు కదా, అందులో వేసే నూనె, పచ్చిమిర్చి, ఆనియన్స్, అవి మిక్సీ వేసేయాలా, ఆ తర్వాత అందులో ఏ పౌడర్స్ వేయాలి, అన్నీ సిమ్లో కుక్ చేయాలా, ఇంత వివరంగా ఉంటాయి వాయిస్. సూపర్ కదా అసలు. దట్ చాలా తక్కువ టైంలో అవుతాయి. రెసిపీస్ అన్ని మేడం చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. సో పొద్దున టిఫిన్ చెప్తారు, టిఫిన్ ఉండదు మార్నింగ్ మేడం దాంట్లో. ఇంటర్నల్ గా మీకు ఏం చేంజెస్ ఫీల్ అయ్యారు? ఇంటర్నల్ గా చేంజెస్ అంటే మేడం ఇచ్చే పొట్ట తగ్గింది లేదు, లోపల హార్ట్ బర్న్ లేకపోతే ఇంకేమన్నా అలజడి అదంతా తగ్గిందా? అలా ఏం లేదు. మెయిన్ స్టమక్ చాలా ఎక్కువ ఉండేది, తగ్గింది. మెయిన్గా నెక్ మీద బ్లాక్నెస్ ఉండేది, అది తగ్గింది. నా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యాయి. నీ పెయిన్ ఉండేది బాగా నాకు. మేము 3rd floor లో ఉంటాం, స్టెప్స్ ఎక్కాలంటే బాగా ఇబ్బంది అయ్యేది. ఆ నీ పెయిన్ తగ్గింది. లెగ్స్ పెయిన్ అయ్యేది, నైట్ పడుకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది. సమ్టైమ్స్ నేను టాబ్లెట్స్ కూడా యూజ్ చేసేదాన్ని కొన్ని డేస్, చాలా ఎక్కువ ఉండే. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. ఇంకా నేను యాక్టివ్గా ఉన్నాను. మా అత్తయ్య డైట్ స్టార్ట్ చేశాక పనులన్నీ చక్కచక్క చేసేస్తుంది ఇన్ టైంలో అని అన్నారు. 10:30కి పడుకొని 4:30కి లేచేదాన్ని. నేను లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేదాన్ని 40-45 minutes. సమ్ టైమ్స్ రన్నింగ్ కూడా చేసేదాన్ని. ఇంటికి వచ్చేసి మేడం చెప్పిన డైట్ చెప్పినట్టు ఈవెన్ నేను ఫంక్షన్స్కి వెళ్ళినా, ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా నా బాక్స్ నేను పట్టుకెళ్ళేదాన్ని. ఆటోలో ఉంటే ఆటోలో తినేదాన్ని, క్యాబ్లో ఉంటే క్యాబ్లో తినేదాన్ని, రూమ్లో ఉంటే రూమ్లో తినేదాన్ని. అదే డైట్. సమ్ టైమ్స్ చీట్ మీల్ చేశా మేడం ఫస్ట్ 2 days. చేశారా? ఫస్ట్ 2 days చేశాను. చాలా ఆకలేసింది. నేను మ్యారేజ్ ఉండే, నేను అడిషనల్ ఆడియో తీసుకెళ్ళలేదు మేడం. తీసుకెళ్ళలేదు, నాకు బాగా ఆకలేస్తుంది. ఫస్ట్ 2 days నేను పూరి తిన్నాను. పూరి విత్ మళ్ళీ మటన్. ఫస్ట్ 2 days యాక్చువల్గా చాలా బాగుండే రెసిపీస్. స్టార్టింగ్ కదా, సమ్ టైమ్స్ మేడం చెప్పినట్టు అనిపించింది నాకు, అబ్బా ఈ డైట్ తినాలా, వీళ్ళంతా మంచిగా టేస్టీ ఫుడ్స్ ఇంత తింటున్నారు ఇంట్లో, అసలు తినడానికి లేకపోతే ఎందుకు మనం బతకడం. సమ్ టైమ్స్ అనిపించింది నేను డబ్బులు ఇచ్చి ఇంత కంట్రోల్ చేసుకోవాలా నా క్రేవింగ్స్ని, నా ఆకలిని అనిపించింది. అప్పుడు అనిపించింది నేను ఇంత సేవ్ చేసి మనీ కట్టాను, మనీ కట్టినందుకైనా నేను తగ్గాలి అని చెప్పేసి మళ్ళీ మేడం చెప్పిన మాటలు అవన్నీ ఎంకరేజింగ్ గా అనిపించేది. రైట్, చాలా ఛాలెంజ్ అది. కరెక్ట్, నిజంగా అది సంఘర్షణ ఉంటుందండి. అంటే 2-3 నెలలే కదా ఇప్పుడు ఆ సంఘర్షణ, 2-3 నెలలేగా. 1 week అలా అనిపించింది మేడం. తర్వాత ఆ రెసిపీస్ నా బాడీ అలవాటు చేసుకుంది.
మన బాడీ మనం ఎట్లా చెప్తే అట్లా వింటాది అని నేను విన్నాను మేడం. ఇంకా మేడం కూడా చెప్తుంటారు మీ స్టమక్ ఇంత ఉండదు, ఇంతే ఉంటుంది, మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది, ఎంత అవసరమో అంత తీసుకోవాలి అని. మనం రైస్ ఇంత పెట్టుకొని కర్రీస్ ఇంత తింటే ఎనర్జీ సరిపోకపోయేది. యాక్చువల్గా రైస్ యాక్చువల్గా ఇంతనే రైస్ 2 స్పూన్స్ అసలు తింటుంటే ఏంటి 2 స్పూన్స్ అంటారండి, ఇంత కప్ అండి. అవును అంతే. వాళ్ళు 2 స్పూన్స్ అంటారు, ఆ మనకి ఇలా స్పూన్ రైస్ అలవాటు అలా రాదు అంతే. కర్రీస్ డబుల్, ఆ కర్రీస్ కూడా టేస్టీ ఉండేది. ఇడ్లీ విత్ బీన్స్ కర్రీ. మా బాబు అడిగేది మేడం చెప్తున్నట్టు అడిషనల్ డైట్ ఆకలిగా ఉన్నప్పుడు మిల్ మేకర్ విత్ కర్డ్ వేసుకొని కర్డ్ కలుపుకొని తినమని చెప్పేది. అది మా బాబుకి ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు ఆకలిస్తే అప్పుడు తీసుకొని తినేస్తున్నాడు మిల్ కదా. మేకర్ ముందు వాడుస్తారా ఏమైనా? అంటే ఏమన్నా పోపు గీపేస్తారా? పోపు ఉంటుంది, దోశలో ఆయిల్ ఉంటుంది, కాకపోతే ఒక్క దోశ స్టఫింగ్ ఉంటుంది. చాలా ఐటమ్స్ మేము యూజ్ చేయకపోయేది. స్వీట్ పొటాటో, బ్లూబెర్రీస్, పన్నీరు, చియా సీడ్స్ అవన్నీ బ్యాలెన్స్డ్గా మెయిన్ డ్రై దోశలో ఓన్లీ దోశ పిండి ఉండదండి, దాంట్లో ఇంకా వేరే పిండి కల్పిస్తాను. ఆ దోశ చాలా లావుగా కూడా వస్తుంది. దానిపైన స్టఫింగ్ ఉంటుంది, కర్రీలో చక్కగా ప్రోటీను ఫ్యాట్స్ 2 ఉంటాయి. అసలు ఒక సలాడ్ తిని ఆ ప్రోటీన్ రిచ్ మీల్స్, ఫ్యాట్స్ ఉండి, వెజిటబుల్స్ ఉండి, ఫైబర్ ఉండి, అన్నీ ఉండి తినేసరికి యువర్ టమీ విల్ ఫుల్. యాక్చువల్గా ఒక కీరా బిఫోర్ ఫుడ్ తినాలి మేడం డైట్లో కంపల్సరీ అది. ఆ కీరా తిని ఆ దోశ స్టఫ్డ్ ఒక్క దోశ విత్ ఫిష్ కర్రీస్ ఆల్మోస్ట్, లేకపోతే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్, ఇలా చాలా టేస్టీగా ఉండేవి. అందులో కూడా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపి యూజ్ చేసేది కర్రీస్. నాకు అది తింటుంటేనే హెవీగా అనిపించేది ఒక్క దోశ కూడా. ఇంత ప్లేట్ అన్నం తినే నేను ఒక్క దోశ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాం. ఎనర్జెటిక్గా మీరు ఉండేది. ఇంత రైస్ తింటున్నప్పటికీ ఈ ఫుడ్కి ఆ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. యువర్ బ్రెయిన్ విల్ బికమ్ షార్ప్, అవును, యూ బికమ్ అసలు యాక్టివ్. అంతే కదండి. అంటే మీరు ఎంత స్టడీ చేసి ఉంటారు అనుకుంటున్నానంటే ఈ ఫుడ్స్కి ఈ ప్రభావం ఉంటుందని చెప్పి. అది నేను బాడీస్ డిఫరెంట్ బాడీస్ మీద చేసి ఈ 15 years ఎక్స్పీరియన్స్లో ఒక నాటు తేలిపోవటమా ఏదో అంటారు, రాటు తేలిపోయాను. సో తగ్గలేదు అని ఎవరైనా కంప్లైంట్ చేస్తే మొత్తం ప్రొఫైల్ చూస్తా, ఎందుకు తగ్గట్లేదు అని డైట్ ప్యాటర్న్ మార్చేస్తా, అయిపోతుంది. సో ఎలా తగ్గారు? ఎంత కాలంలో మీరు ఎన్ని కిలోలు తగ్గారు? నేను ఫస్ట్ 2 monthsలో 7 kgs తగ్గాను. ఇంకొక మంత్ యాక్చువల్గా 2 months ప్యాకేజ్ తీసుకున్నాను. నేను ఫస్ట్ 7 kgs తగ్గాను నేను 2 monthsలో. తర్వాత ఇంకొక మంత్ కంటిన్యూ చేయమని చెప్పారు మేడం. సో వెయింగ్ మెషిన్ చూసుకుంటే మస్తు మజా వచ్చిందా? చాలా అసలు డే బై డే 500 grams 300 grams ఎవ్రీ డే. ఫస్ట్ లేవంగానే సేమ్ డ్రెస్తో వెయిట్ అయితే పంపించాలి. చాలా స్ట్రిక్ట్గా ఫాలోయింగ్ ఉన్నది. ఇన్ కేస్ మేము సమ్ టైమ్స్ చీట్ మీల్ తీసుకున్న వెయిట్ గెయిన్ అయినా మేడం స్లీప్ కరెక్ట్ లేదా, లేకపోతే చీట్ మీల్ తీసుకున్నారా వెంటనే వచ్చేది కాల్. ఇన్ టైంలో ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టకపోయినా కూడా కాల్ వచ్చేది, మెసేజ్ వచ్చేది. చిన్నపిల్లల్లాగా వాళ్ళకి చెప్పడం ఎందుకు అని కూడా సమ్ టైమ్స్ ఫాలో అయ్యేది. అదే మేడం చెప్తున్నాను, నేను లైఫ్ స్టైల్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయింది డైట్ పక్కన పెడితే. మా వారు ఫస్ట్ లేదు ఆయన స్లిమ్ ఉంటారు. ఫస్ట్ ఆయన నమ్మలేదు, వెయిట్ లాస్ కాలేవు, నువ్వు ఇంత ఓపికగా చేసుకొని తినలేవు. తను అంత స్ట్రిక్ట్గా అగ్రిమెంట్ తీసుకొని మరీ నేను కూడా సైన్ చేశాను. సేమ్ డ్రెస్తో వెయిట్ పిక్చర్ పంపిస్తాను, ఫుడ్ ప్లేట్ పిక్చర్స్ పంపిస్తాను, మీరు చెప్పింది తింటాను, చీట్ మీల్ చెయ్యను. ఇవన్నీ మేడంకి చెప్పి మా కోసం మేడం అంత స్ట్రిక్ట్గా తీసుకున్నట్టు అనిపించింది. చాలా శ్రద్ధ కావాలండి. అంటే మీరు మీ ఫండమెంటల్స్లో మీకు చాలా నమ్మకం ఉండాలి. రెండోది మీ టీం మీరు చెప్పినట్టు పరిగెట్టగలగాలి, ఫాలో అప్ ఇప్పుడు అవ్వాలి. మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఫినాన్స్ చదివారు. అన్ని రోజులు చదవబట్టే కదా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. అన్ని రోజులు ఓపిక్గా స్కూల్కి వెళ్ళాం కదా, అన్ని రోజులు ఓపిక్గా ఆ బెంచ్ మీద కూర్చున్నాం కదా కదలకుండా. ఇక్కడ 3 నెలలే అంటున్నా, తర్వాత మెయింటెనెన్స్ డైట్లో హ్యాపీ, మళ్ళీ మీకు మంచి హెల్దీ ఫుడ్తో బౌల్ ఆఫ్ రైస్, ఇంత రైస్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. అంటే ఆ తగ్గడానికి ఆ నిష్ట ఉండాలి. తగ్గడానికి ఒక్కటే కాదు, రీరెగ్యులేటింగ్ యువర్ బాడీని కంప్లీట్ ఎంటైర్ సిస్టమ్ని ఒక హోల్డ్లోకి తీసుకొస్తాను. మీకు మొత్తం ఆల్మోస్ట్ బాగా రిపేర్ అవుతాయి. అది 100% జరిగింది నా డైట్లో, దానిలో డౌటే లేదు. ఐ మేక్ విజిబుల్ చేంజెస్ విత్ ఇన్ 3 months, 2 to 3 months. బండగా కొండ గుర్తులు చెప్తే
ఏమేమి తప్పులు చేస్తున్నారు ఇప్పుడు అందరూ చూసేవాళ్ళు ఫర్ దెమ్ టు రీఎగ్జామిన్ నేను ఎందుకు ఇలా ఉన్నానని? అందరికీ తప్పులు చేస్తున్నామని తెలిసినా కూడా సరిదిద్దుకోవాలి అనేది రేపు అని గోడ మీద రాసుకుంటారు అంతే. ఆ పట్టుదల అనేది వాళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళకి స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమందికి వర్కౌట్స్ చేయటం చాలా ఇష్టం, కొంతమందికి స్లిమ్గా ఉండటం ఇష్టం, కొంతమందికి లావుగా ఉండటం ఇష్టం, కొంతమందికి అందంగా ఉండటం ఇష్టం. ఇక్కడ లావు, అందము, స్లిమ్ము, బొద్దుగా కాదు. ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్, ఇంటర్నల్ హెల్త్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్. మీరు ఇంటర్నల్గా బాగుంటేనే ఎక్స్టర్నల్గా బాగుంటారు. అప్పుడే మీరు ఏది అంటే ఒక చీర కట్టుకున్నా, ఒక 500 రూపాయల చీర కట్టుకున్నా బాగుంటారు అంతే. మీ ఫేస్ బాగుందా, చక్కగా మీరు మేకప్ వేసుకున్నా అప్పుడే కూర్చుంటుంది, లేకపోతే కూర్చోదు. యు నో దట్. కరెక్ట్. యా, యువర్ స్కిన్ షుడ్ లుక్ సాఫ్ట్ ఇఫ్ యూ వాంట్ పుట్ సంథింగ్. అంటే మీ స్కిన్ గ్లో కానీ, మీరు బాగుండటానికి కానీ, మీ స్కిన్ ఫ్రేమింగ్ కానీ, కొలాజిన్, ప్రోటీను, ఫ్యాట్స్, ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, మీ స్లీప్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, యూజువల్గా మీరు ఏమైనా మంచి డంబల్స్ తోటి వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళు నాకు మజిల్ పెరిగిపోతుంది అని అనుకుంటారు. సో నోట్ దిస్ పాయింట్, మనం ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మజిల్ బిల్డ్ అవ్వదు. అదే మొగాళ్ళలో అయిపోతారని ఆడపిల్లలు. లేదు లేదు లేదు, అది ఓకే మగాళ్ళలాగైనా అది కొంత మజిల్ ఆడవాళ్ళకి కూడా అవసరం. సో ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్ ప్రోటీన్ తింటాం ఒక పార్ట్, స్లీప్ లేకపోతే ఆ మజిల్ రిపేర్ అవ్వదు, అక్కడ మజిల్ ఏర్పడదు. సో అన్నిటికీ ఏంటి, స్లీప్ ఒక్కటే ఇంపార్టెంట్. నీకు మజిల్ ఫామ్ అవ్వాలి అన్నా నువ్వు చేసే ఎక్సర్సైజ్కి మజిల్ టేర్స్ వచ్చి మీరు రైట్ ప్రోటీన్ తీసుకోవటం వల్ల, నిద్రపోవటం వల్ల ఆ మజిల్ రిపేర్ అయ్యి యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్. అంతే కదా. సో స్లీప్ ఈజ్ కీ టు యువర్ బాడీ. ఆ కీని పడేసుకోవద్దు, జాగ్రత్తగా ఎవ్రీడే దిండి కింద పెట్టుకొని నిద్రపోండి. అంటే అదే ఎంత ఇంపార్టెంట్ స్లీప్ అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అందరూ. సర్కేడియన్ రిథమ్ అని చెప్పి, సూర్యుడు అస్తమించినప్పుడు మనం కూడా కొంచెం స్లో డౌన్ అవ్వాలి, రిటైర్ అవ్వాలి, మెల్లిగా 10 గంటలకు నిద్రపోవాలి అని. బట్ మీ డయట్ యాక్చువల్లీ చాలా విషయాన్ని క్షమిస్తోంది, దట్స్ అ గ్రేట్ థింగ్. మరీ అంత స్ట్రిక్ట్గా కాకుండా కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు మీరు కాబట్టి. స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఏం చేయాలి మరి? డేట్స్ తినమంటాను, డ్రై ఫ్రూట్స్ లడ్డు తినమంటాను, సున్నుండ కూడా తినమంటాను. తినొచ్చా? నా ఫేవరెట్ ఇవన్నీ పెట్టేస్తాను. కాదు, సున్నుండలో షుగర్ ఉంటుంది కదా మరి? ఏదైనా ఉంటుంది, మినప పిండి కదా. సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. లేదు, అది కూడా రోజు పడి కాదు, ఇంత అంతే. బందర్హాలో తినొచ్చండి? బందర్హాలో తినకూడదు కదా. నిన్న ఎవరో ప్యాకెట్ తెచ్చిచ్చారు, ఎందుకని అడుగుతున్నాను. తినొచ్చో లేదో అని దాని అలా అట్టే పెట్టి షెల్ఫ్ లో పెట్టి అబ్జర్వ్ చేస్తున్నా దూరం నుంచి. సో అంటే బేసికలీ డైట్ లో లేరు కాబట్టి తినొచ్చు అది. నువ్వు బట్ డైట్ లో ఉన్నప్పుడు తినకూడదు అది. అంటే ఫ్యాట్ లాస్, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే డైట్ లో తినకూడదు, మెయింటెనెన్స్ డైట్ లో తినమంటాను. 4 o'clock స్నాక్ వదిలేస్తాను, ఏం తినమంటే అది తినమంటాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఎనీ స్వీట్, మీ మీల్ తర్వాత తినండి, బిగ్ మీల్ తర్వాత. ఎంటీ స్టమక్ మీద నైట్లోనూ స్వీట్స్ తినద్దు. ఒక పెద్ద మిస్ యూనివర్స్ క్రౌన్ పెడితే ఎంత ఆనందం ఫీల్ అవుతారో, మీ డ్రెస్ లూజ్ అయితే ఉండే అంత ఆనందం మరొకటి ఉండదు, తెలుసు కదా. లూజ్ అయిపోయింది అని చెప్పి డ్రెస్ వేసుకుంటారా? సల్వార్ చుడిదార్ వేసుకుంటారా? అన్ని వేసుకుంటాను. జోలికి వెళ్ళలేదు, నేను లా ఉన్నాను, బాడీ బాగోదేమో, కరెక్ట్ షేప్ ఉండదేమో అని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. జీన్స్ కూడా యాక్చువల్గా నేను నమ్మలేదు మేడం, డైట్తో కూడా నేను సన్నగా అవుతాను అని. స్టార్ట్ చేశాను, మెల్లమెల్లగా అవుతున్నాను. బట్ ఆఫర్ ఉంటే నా సైజ్ ఎక్సెల్ అన్నీ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఎల్లుకి కూడా తక్కువ అయ్యాను నేను. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఏ శారీ కట్టుకుందామన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసుకోకుండా కట్టుకోవడానికి రావట్లేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్. యాక్చువల్గా చెప్పాలంటే నేను మేడం దగ్గరికి వెయిట్ లాస్ కోసం రాలేదు, నా హెల్త్ ఇష్యూని కవర్ చేసుకోవడం కోసమే వచ్చాను. అంతే కదా. ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు రాసేవాళ్ళు ఉంటారంటే కామెంట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వీడియోలు చూసినప్పుడు, ఏంటి సన్నగా ఉండడం అవసరమా, మన అమ్మలు ఎలా ఉండేవారు, పూర్వం సావిత్రి గారు చేతులు లావుగా ఉండేవి. అదే మనం ఈ టాపిక్ కూడా మాట్లాడాలి. సావిత్రి గారు ఎంత లావు ఉన్నాము, సన్నగా ఉన్నాము అనేది కాదు ఇంపార్టెంట్, మీ ఇంటర్నల్ హెల్త్, మీ బీపీ, షుగర్స్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేదే ఇంపార్టెంట్. అంటే వెయిట్ లాస్తో పాటు అవన్నీ కూడా సెట్ అవుతాయన్నది గ్రహించుకోవాలి. సో ఇవాళ రేపు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడితే ఇది అందం కోసం ఏదో బార్బీ డాల్ ఫిగర్లా ఉండాలని కాదు, అందరూ వినీల్ గారిలా ఉండలేము ఎలాగో. కాబట్టి మీరు నన్ను పొగిడే కార్యక్రమం ఈరోజు ఎక్కువగా పెట్టుకున్నారు.
నో సీరియస్ గా అంటే టు మెయింటైన్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ నాకు తెలిసి, ఇంట్రెస్ట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి టు ఒక స్మాల్ థింగ్ చెప్తాను. మేడం అందాన్ని చూసే బదులు మేడం లైఫ్ స్టైల్ ఎలా ఫాలో అవ్వగలుగుతున్నారు అని తెలుసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అందం మనకు కూడా వస్తుంది అనేది నా అవన్నీ feeling. అంటారు కానీ మీరు కూడా ముందు చీరలేగా చూసారు. మేడం చూసాను, బట్ నేను డైట్ లో స్టార్ట్ అయ్యాక ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంటే ఫేస్ అనేది ఆటోమేటిక్ గా ఫేషియల్ చేయించినంత గ్లో వచ్చేది. Glow వచ్చేది, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవట్లేను, కొంచెం తగ్గింది. మా హస్బెండ్ అడిగేవాళ్ళు ఏంటి వాళ్ళ ఫేస్ వైట్ గా గ్లో ఉంది ఏంటి అని. తను ఒప్పుకోలేదు వెయిట్ లాస్ కి. ఇంకేమైనా ఇష్యూస్ వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, నువ్వు బొద్దుగా ఉంటేనే బాగున్నావు, ఒకటేసారి 10 kgs అలా తగ్గితే చూడలేము, ఫేస్ అంతా ఖరాబ్ అవుతుందేమో, ఇలా కొన్ని ఆయనకి ఉండే డౌట్స్. ఇప్పుడు పోయినాయి కదా డౌట్లు అని. నా ఫేస్ చాలా మంచిగా అయింది, చాలా లడ్డుగా ఉండే. గైనకాలజిస్ట్ ఏమంటున్నారు తల్లి అది చెప్పండి first. నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి, వెళ్ళి ఏం వెళ్ళాల్సిన చెప్తారు? అవసరం లేదు అంటున్నారు మేడం. వస్తాయి రెగ్యులర్ గా. మీరు మీరు వెయిట్ లాస్ చూపించడానికి వెళ్ళాలి కదా. వెళ్ళలేదు మేడం. అఫ్ కోర్స్ గైనకాలజిస్ట్ మేడం కూడా మిమ్మల్ని అదే శ్రద్ధతో ట్రీట్ చేశారు. ఆ రూట్ వేరు, అది మెడికల్ గా హెల్త్ పరంగా. కానీ ఫండమెంటల్ మన తినే ఫుడ్డే కదా అన్నిటికీ ఆధారం మన బాడీలో ఏమి. గైనకాలజిస్ట్ చాలా గట్టిగా చెప్పింది నాకు. నేను వెయిట్ లాస్ కి అంత ప్రిఫర్ చేయకపోయేదాన్నేమో. నువ్వు ఇప్పుడు ఓవర్ వెయిట్ లో ఉన్నావు, ఓవర్ వెయిట్ కాస్త ఒబిసిటీ అవుతుంది. ఒబిసిటీ వన్స్ స్టార్ట్ అయిందంటే నీకు అన్ని డిసీజ్ కి వెల్కమ్ చెప్తాది ఒబిసిటీ. నువ్వు ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వు అని సజెస్ట్ చేసింది తను. చాలా ఈ మెడిసిన్ నేను చేయలేని మెడిసిన్తో నీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితేనే నీ ఇష్యూ కవర్ అవుతుంది, హెల్దీ అవుతావు అని తను చెప్పింది. చాలా చాలా బాగుంది తల్లి. వినీల గారు ఒక పెద్ద అడ్వాంటేజ్ మీరు చెప్పండి, ఏదో చెప్తున్నారు. తను ముందు మన డైట్లో జాయిన్ అవ్వక ముందు తనే చెప్పింది. తను కొన్ని మార్పులు చేసుకొని ఒక 4 kilos తగ్గాను, 6 kilos తగ్గాను. కానీ తన ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోకపోవటం వల్ల అది మళ్ళీ రీగైనే అయిపోతుంది. సో ఫస్ట్ రూట్ కాజ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అవ్వాలి. అది ఫుడ్ యాజ్ మెడిసిన్. మీ ఇంట్లో మీ ఫుడ్నే మెడిసిన్లా తీసుకొని కొన్ని రోజులు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటం వల్ల హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ఇన్స్పైర్డ్. రాధిక మీ స్టోరీ విని అండ్ ఈ పెరుగుపచ్చిన ఆంటీ గారి ఆవిడ ఎక్స్పీరియన్స్ విని. సో విషింగ్ యూ హెల్త్, హ్యాపీనెస్. వినిల గారు చాలా యూ డూయింగ్ సమ్ అమేజింగ్ వర్క్. బికాస్ ఇది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ కోర్స్ మీకు అది మీరు ప్రొఫెషనల్గా మీ ప్యాషన్గా దాన్ని ఎంచుకున్నారు. చాలామందికి ఆరోగ్యాలు మౌలిక విషయాల్లో బాగుపడితే ఆ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే మాట్లాడుతున్నామో అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం, ఏమేమి డిసీజెస్ వస్తాయి డైట్ దెబ్బతింటే అని చెప్పి. బట్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ రాధిక అండ్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ వినిల గారు. థ్యాంక్ యూ రాధిక. అండ్ థ్యాంక్ యూ ఆల్. మీరు కూడా అంటే వెయిట్ లాస్ అన్నది ఎంతవరకు అవసరం, మీ ఇంటర్నల్ ఆరోగ్యం ఎలా ఉందో పరిశీలించుకుని డాక్టర్ సలహాలు తీసుకోండి. అట్ ద సేమ్ టైం డయట్, లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అండ్ అఫ్ కోర్స్ వినిల గారు ఈజ్ హియర్ టు అడ్వైస్. స్టే ట్యూన్డ్ అండ్ హిట్ అండ్ ఫిట్ విత్ వినిలా ఇలాగే కంటిన్యూ అవుతుంది.